నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో వెళుతూ ఉన్న కొంతమంది అమ్మాయిల వెనుక కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారన్నమాట. అలాగే వాళ్ళు దీనికి సంబంధించి ఇతర యువకులతో గొడవపడి రోడ్ల మీద కొట్టుకుంటూ ఉన్నారు. తాజాగా జరిగిన సంఘటన కువైట్లో సంచలనం సృష్టిస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఆల్ నూజా ప్రాంతంలో ఒక యువకుడు ఒక అమ్మాయి కారును వెంబడించడంతో ట్రాఫిక్ వివాదం తలెత్తింది. దీని ఫలితంగా కువైట్కు చెందిన 2 యువకుల బృందాల మధ్య హింసాత్మక వీధి గొడవ చెలరేగింది. నివేదిక ప్రకారం ఆ డ్రైవరు తన వెనుక వస్తూ ఉన్న మరో వాహనం ముందు అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో దాదాపు ఢీకొనే ప్రమాదం జరిగిందనమాట. ఒక అమ్మాయి వెళుతూ ఉంటే ఆ యొక్క అమ్మాయిని అయితే కొంతమంది యువకులు వెంబడిస్తూ ఉన్నారనమాట. వెంబడిస్తూ ఉన్నప్పుడు సడన్ గా బ్రేక్ కొట్టడంతో వెనక వచ్చే వాహనం అయితే ముందు వాహనాన్ని అయితే కొద్దిగా ఢీకొందనమాట. ఈ నేపథ్యంలో తీవ్ర వాగ్వాదం చెలరేగి చివరికి హింసాత్మక ఘర్షణగా మారింది. ఈ ఘర్షణలో పాల్గొన్న పలువురికి తీవ్ర గాయాలు, ఎముకలు విరగడం మరియు ఇతర దెబ్బలు తగిలాయని చెప్పి పోలీసులు తెలిపారు. అక్కడ గుమికూడిన వారు అధికారులకు సమాచారం అందించిన తర్వాత పోలీస్ పెట్రోలింగ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని ఘర్షణకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని చెదరగొట్టారు. అంబులెన్స్ సిబ్బంది గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పాల్గొన్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలిపారన్నమాట. ప్రస్తుతం ఒక అమ్మాయి కోసం వెంబడించి వాళ్ళల్లో వాళ్ళే గొడవ పడి, అలాగే అక్కడ గొడవ దేనికోసం జరిగి ఉంటుందో మీ అందరికి కూడా తెలిసి ఉంటుందన్నమాట. కాబట్టి కువైట్లో ఇటువంటి గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండండి. ఏవైనా మీకు సమస్యలు ఉన్నా కానీ, లేకపోతే మీ మీద ఎవరైనా దాడి చేసినా సరే కానీ, మీరు ఏదైనా ఆపదలో ఉన్నారని మీకు అనిపిస్తే కానీ 112 హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి కువైట్ పోలీసులకు సమాచారం అందించండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.